చెప్తున్నాను. ఈటీవీ ఈజ్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ సర్వేస్ని కాకుండా స్టోరీని నమ్మి సినిమా తీస్తున్నారు. అనురాగ్ గారు ఇక్కడ యా హాయ్ అండి. సో మామూలుగా రోడ్ ట్రిప్ మూవీస్ అంటే ఫ్రెండ్స్తో యూజువల్లీ అలాంటి కాంటెంట్తో ఉంటుంది. అలాంటి మూవీస్కి ఎక్కువ యూతే అట్రాక్ట్ అవుతారు, కానీ మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టారు. అవును సార్. సో రిస్క్ అనిపించలేదా సబ్జెక్ట్? యాక్చువల్లీ అదే ఫ్రెష్ పాయింట్ అనుకున్నాను సార్. ఎందుకంటే ఫ్రెండ్స్ తోటి చూసినప్పుడు ఫ్రెండ్స్ మధ్య ఉండే డైనమిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, ఫ్యామిలీ మధ్య డైనమిక్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో కొత్త డైనమిక్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే, కొత్త కథ క్రియేట్ అవ్వాలి అంటే ఏదో ఒక ఫ్రెష్ పాయింట్ ఉండాలి. ఐ థింక్ ఫ్యామిలీ గోయింగ్ ఆన్ ద రోడ్ ట్రిప్ ఈజ్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు డెఫినెట్లీ అంటే జస్ట్ టు యాడ్, ఇది రిస్క్ అయితే కాదు. ఎందుకంటే సినిమా చూసినప్పుడు మీరు ఏ తిరుపతికో ఏ తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు పులిహార, బంగాళదుంప ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటాం, తింటూ ఉంటాం, ఇవన్నీ మీకు గుర్తొస్తాయి. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి రిలేటబుల్. అంటే మన ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు, అది పెద్ద గోవాకే అవసరం లేదు, ఈ చుట్టాల పెళ్ళికి అవ్వచ్చు, ఎవరు పెళ్ళికి అవ్వచ్చు, ఆ జర్నీలో ఏవైతే అవుతాయో ఏదో ఒకటి మర్చిపోతున్నాం, తిట్టుకుంటాం, అవన్నీ మీకు పక్కా గుర్తొస్తాయి అన్నమాట. అదే ఇప్పుడు ఈ కంటెంట్ చూసినప్పుడు మామూలుగా రోడ్ ట్రిప్ మూవీస్ అంటే ఎక్కువగా యూతే దీనికి అట్రాక్ట్ అయి ఉంటారు. సో మీరు ఫ్యామిలీని పెట్టారు కాబట్టి సో యూత్ ఎక్కువ కనెక్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా సార్. యూత్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. పాయింట్ నెంబర్ 1 ఒకటి సార్, నా ఫ్రెండ్స్లో ఎంతమంది ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో తిరుపతికి వెళ్ళారు సార్. సో వాళ్ళ మధ్య ఆ రిలేటబిలిటీనే నేను బ్యాంక్ చేస్తున్నాను, అదే ఈ కథలో చూపిస్తున్నాను సార్. యా, అండ్ ఇది నా లైఫ్ నుంచి పుట్టిన కదా, అండ్ ఒక ట్రిప్ నుంచి పుట్టిన కదా. యా థ్యాంక్ యూ అండి. బేసిక్గా సింపుల్గా ఏంటంటే మనం ఇట్ ఈస్ అ మైండ్ సెట్. ట్రావెల్ ఫిల్మ్ అంటే ఫ్రెండ్స్ సరదాగా గంజాను సిగరెట్లో దాక్కుంటూ మంది వేసుకుంటూ వెళ్తారు, అది కాదు. జనరల్గా ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా రోడ్ ట్రిప్ వెళ్తున్నారు కదా, దెర్ ఇస్ యూత్ ఇన్ ద ఫ్యామిలీ. ప్రతి యూత్ హ్యాస్ అ ఫ్యామిలీ, సో దే హ్యావ్ దేర్ యాంగిల్. ఇవన్నీ కనెక్ట్ అవుతుంది ఫిల్మ్. సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. లైక్ ఇప్పుడు సామాజిక వర్గంలో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంది, గోదావరిలోనో కాశీలోనో అవును కృష్ణానదిలోనో కలుపుతారు, గోవాలో కలపటం ఏంటనేటువంటిది కదా ఇక్కడ. అవును, ఎందుకు అక్కడ ఉంది కదా, మరి పోస్టర్ ఉంది కదా, ఇప్పుడే మేము చెప్పేస్తే సినిమా చెప్పేసినట్టు ఎందుకు అసలు అది గోవాలో అస్థికలు కలపడం అనేది ఎక్కడా వినలేదు. అవునండి. వాట్ ఈస్ ద రీజన్? ఆ రీజనే సినిమా చూడండి, ఆ రీజన్ చెప్పండి, చూడండి అసలు చెప్పండి సార్. కథ చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్లకి లాగ్ లైన్ చెప్తాం కదా సార్, వాళ్ళకి కూడా ఈ పాయింట్ వదిలేసి నేను చెప్పాను సార్. సో నో, చూస్తే అందరికీ తెలిసిపోతుంది. యా యా జస్ట్ 99 రూపీస్ పర్ మంత్. నరేష్ గారు హాయ్ అండి, ఐఎమ్ బబిత.